ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, తేదీ 18 జనవరి 2026 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 5:59 తిథి అమావాస్య రాత్రి 1:19 వరకు, తరువాత పాడ్యమి. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 10:05 వరకు, తరువాత ఉత్తరాషాఢ. యోగం హర్షణ రాత్రి 9:03 వరకు. కరణం చతుష్పాద మధ్యాహ్నం 12:44 వరకు, తరువాత నాగవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత ఘడియలు తెల్లవారు జామున 5:01 నుండి ఉదయం 6:43 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:48 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం సాయంత్రం 6:47 నుండి రాత్రి 8:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:14 వరకు. రాహుకాలం సాయంత్రం 4:36 నుండి 5:59 వరకు. యమగండం మధ్యాహ్నం 12:26 నుండి 1:49 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:36 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభవార్త వింటారు. వృషభరాశి మనశ్శాంతి ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. మిథున రాశి స్నేహితుల సహకారం లభిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. కర్కాటక రాశి కుటుంబ విషయాల్లో ఆనందం ఉంటుంది. ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. సింహరాశి ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. కోపాన్ని నియంత్రించాలి. కన్యరాశి విద్యార్థులకు మంచి రోజు. పనుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తులారాశి భాగస్వామ్య వ్యవహారాల్లో లాభం ఉంటుంది. మాటల్లో మృదుత్వం అవసరం. వృశ్చిక రాశి ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. గోప్యమైన విషయాలు బయట పెట్టవద్దు. ధనస్సు రాశి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పుల సూచనలు ఉన్నాయి. మకర రాశి శ్రమకు తగిన ఫలితం అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో లాభం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుంభరాశి కొత్త పరిచయాలు లాభకరంగా ఉంటాయి. నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. మీనరాశి మనసుకు నచ్చిన పనులు చేస్తారు. కళాత్మక ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.